టారిఫ్లపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి బాంబు పేల్చాడు. జపాన్, దక్షిణ కొరియాపై 25% సుంకాలు విధించాడు. వీటితో పాటు మరో 14 దేశాలకు స్వయంగా లేఖలు రాశాడు. ఈ నిర్ణయం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని తేల్చి చెప్పారు. ఇండోనేషియాపై 32%, సౌత్ ఆఫ్రికా, బోస్నియాపై 30%, మయన్మార్, లావోస్పై 40%, సెర్బియా, బంగ్లాదేశ్పై 35% టారిఫ్ విధిస్తామని ప్రకటించారు. ఆసియాలో తమకు అత్యంత కీలకమైన భాగస్వాములుగా ఉన్న జపాన్, దక్షిణ కొరియాలపై ట్రంప్ ప్రతీకార సుంకాల మోత మోగించారు. ఈ రెండు దేశాలపై 25% సుంకాలను విధిస్తూ లేఖలను విడుదల చేశారు. ప్రతీకార సుంకాలకు దిగితే ఆ దేశాలపై టారిఫ్లు పెరుగుతాయని లేఖల్లో ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఆ లేఖల స్క్రీన్ షాట్లను ట్రూత్ సోషల్లో షేర్ చేశారు. జపాన్, దక్షిణ కొరియాపై 25% టారిఫ్ నిజానికి చాలా తక్కువేనంటూ కామెంట్ చేశారు. ఇవి తుది టారిఫ్లు కావు, ఇరు దేశాల మధ్య సంబంధాలను బట్టి అంతిమంగా పెరగొచ్చు లేదా తగ్గొచ్చు అంటూ స్పష్టం చేశారు. టారిఫ్ పెంపుపై భారత్తో పాటు పలు ఇతర దేశాలకు కూడా ట్రంప్ లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. బ్రిక్స్ అనుకూల దేశాలపై ట్రంప్ విషం గక్కారు. బ్రిక్స్ అనుసరిస్తున్న అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతుగా నిలిచిన దేశాలపై మరో 10% అదనపు సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండబోదన్నారు. బ్రిక్స్ అనుసరిస్తున్న అమెరికా వ్యతిరేక విధానాలేంటో చెప్పలేదు. ప్రపంచ దేశాలకు వాణిజ్య విధి విధానాలు అధికారికంగా లేఖల రూపంలో పంపిస్తున్నట్టు తెలిపారు. సుంకాల ఉపశమనానికి ఇచ్చిన గడువు బుధవారంతో ముగియనుండడంతో దానిని ఆగస్టు 1 వరకు పొడిగిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. ఈలోగా చర్చలకు రావాలని ఆయా దేశాలపైన ఒత్తిడి తెస్తున్నారు. ఒప్పందాలు కుదుర్చుకోని దేశాలకు లేఖలను పంపడం ప్రారంభించిన ప్రభుత్వం ఆగస్టు 1 నుంచి భారీ సుంకాలు విధించబోతోంది. ఏడాది ఏప్రిల్ 2న ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలకు ఇది దారితీసింది. ప్రపంచ స్టాక్ మార్కెట్లలో సంక్షోభం తలెత్తడంతో సుంకాలను 90 రోజుల పాటు ట్రంప్ వాయిదా వేశారు. ఈలోగా ఆయా దేశాల ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించారు. ఆ గడువు బుధవారంతో ముగియనుంది. దీంతో మరోసారి సుంకాల యుద్ధానికి తెరతీశారు ట్రంప్. ట్రంప్ టారిఫ్లపై రచ్చ జరుగుతోంది. బాధ్యతారహితంగా ట్రంప్ టారిఫ్లు వేస్తున్నారని బ్రెజిల్ అధ్యక్షుడు లునాసియా అసంతృప్తి వ్యక్తం చేశారు. సుంకాల పేరుతో ట్రంప్ బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. అటు జపాన్ కూడా ట్రంప్ టారిఫ్ విధింపుని ఖండించింది.